అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 28వ అధ్యాయం. కార్తీక మాసంలో 28వ రోజు చేయవలసిన విధులు. 28వ రోజున బహుళ త్రయోదశి. ఈ రోజున నవగ్రహాలను ఆరాధించి ఉపవాసం ఉండాలి. ఉసిరి, ఉల్లి, సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ తినకూడదు. శక్తి కొలది నువ్వులు, ఉసిరికాయలు దానంగా ఇవ్వాలి. దీర్ఘ రోగాలు మటుమాయమైపోతాయి. 28వ రోజు చేయవలసిన పారాయణం. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర మహిమ. వశిష్ఠుడు, జనక మహారాజా, దుర్వాసుని అవస్థలు గమనించితివా? తాను ఎంతటి కోపిష్ఠుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధినే శంకించాడు. కనుకనే అతడు కష్టాల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దుర్వాసుడు బిక్కముఖంతో చెయ్యునది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ మళ్ళీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగము చెయ్యించి నీ పుణ్యఫలమును నాశనం చెయ్య తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. కనుక నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పని చెయ్యలేదు. నన్ను ఈ ఆపద నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించాడు. అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా నమస్కారములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. ఈతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు, కానీ శిక్షించవలసిన వాడు కాదు. నా ప్రార్థన మన్నించి అతనికి బదులు నన్ను చంపు. క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం. బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను. నీవు శ్రీమన్నారాయణునికి ఆయుధానివిగా ఉన్నావు. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడును. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపావు, గాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనని ఈ దుర్వాసుడు 3 లోకములు తిరిగినను ఇతనికి వెంటాడుతూనే ఉన్నావు, గాని వధించుటలేదు. దేవ, సురాసురాది భూతకోటి అన్నీయు ఒక్కటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చెయ్యలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణు శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన చక్రాయుధం అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేశాను గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను హతమార్చుట నీకు తెలుసు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి 3 లోకముల యందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీకు వ్రతభంగం కలిగించాలని నానా ఇబ్బందులకు గురి చేశాడు. అది నేను గమనించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవేయవలనని తరుముచున్నాను. ఈ దుర్వాసుడు కూడా సామాన్యుడు కాడు. రుద్రాంశ సంబూధుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోక వాసులను చంపగలదేమో గాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సుతో, మహేశ్వరుని తేజస్సుతో, శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని నాతో సరిరారు. నన్ను ఎదుర్కొనలేరు కూడా.
తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఆచరించువారు ఉత్తమము. ఈ నీతిని ఎటువంటి ఆపదల నుండి అయినా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు మరిచి శరణు కోరి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ రాజధర్మము నీవు నిర్వర్తించమని చక్రాయుధము అన్నది. ఆ మాటలు విన్న అంబరీషుడు, నేను దేవ గోబ్రాహ్మణాదులయందు గౌరవము కలవాడును, స్త్రీలయందును రాజ్యములో జనులందరూ సుఖముగా ఉండవలెనని నా అభిలాష. కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము అని చక్రాయుధం యొక్క పాదములపై పడ్డాడు. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి కౌగిలించుకొని, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం 3 కాలముల యందు ఎవరు చదువుతారో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, పరులను హింసించక, ఇతరుల ధనముకు ఆశపడక, పరస్త్రీలను చేరబెట్టిక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్య మొదలైన మహాపాతకములను చెయ్యకుండా ఉందురో, అలాంటి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుతారు. కనుక నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలం వలన ఆ మునిపుంగవునికి తపశ్శక్తి పనిచెయ్యలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టవింశోధ్యాయము 28వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.